అనంతపురం జిల్లాలో జగన్ రైతు భరోసా యాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. వైకాపా అధ్యక్షుడు చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. జగన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. అనంతపురం సప్తగిరి సర్కిల్లో వైకాపా తెదేపా కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఓబుళ దేవర చెరువు వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అనంతపురం జిల్లాలో జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో అడుగడుగునా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ చంద్రబాబుపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అనంతపురంలో చంద్రదండు నేతలు ఆందోళన చేపట్టారు. ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో సప్తగిరి కూడలి వద్ద నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రశాంతంగా ఉంది. ఫ్యాక్షన్లు లేవు. అన్ని వర్గాలు ఒకే వేదికగా ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడుతూ ఉంటే ఇది దురదృష్టకరమైన సంఘటన. ఈ రోజు అదే పనిగా గ్రామ ప్రాంతాల్లో వర్గ కక్షలు పెట్టి హత్యలకు తావు ఇచ్చే విధంగా చేస్తున్నాడు. కాబట్టి జగన్ను ప్రాణాలు పోయినా మేము అనంతపురం టౌన్ అడుగు పెట్టలేము. అనంతపురంలో తెదేపా కార్పొరేటర్లు జగన్ వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రదర్శన నిర్వహించారు. అదే సమయంలో వైకాపా కార్యకర్తలు ద్విచక్ర వాహనాల్లో అటువైపు వచ్చారు. ఒక్కసారిగా తెదేపా వైకాపా కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 5 తెదేపా కార్యకర్తలు, 1 వైకాపా కార్యకర్త గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడం వల్ల పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసుల చర్యలతో వైకాపా కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెదేపా నేతలు మాత్రం అక్కడే ఆందోళన కొనసాగించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు ఓబుళదేవర చెరువు వద్ద ఇదే పరిస్థితి తలెత్తింది. ఆటోలకు జెండాలు కట్టుకుని వస్తున్న తెదేపా కార్యకర్తలను తహసీల్దార్ కూడలి వద్ద వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. జెండాలు పీకేసి తెదేపా కార్యకర్తలపై రాళ్లదాడి చేశారు. ఆటోలను ధ్వంసం చేశారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్యే జగన్ ఓబుళదేవ చెరువు మండలం వడ్డివారిపల్లి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న హరినాథ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఇక్కడ మరోసారి జగన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా ఆయనకు మళ్ళీ గుర్తుకు రావాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జగన్ ఓబుళదేవర చెరువు వద్దకు వచ్చే సమయంలోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వైకాపా కార్యకర్తలు కోనేరు వద్ద మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నివాసం సమీపంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.